నమో వెంకటేశాయ. జ్ఞానగూహా వినాశక జ్ఞానమార్గ ప్రకాశక గోవింద గోవింద. నిత్యో నిర్విషయో నిరస్త సదృశో నిర్మానమోహో మహాన్ ఆనందో నిరుపాధికో నయరిపుర్నానాత్మహీనో నఖః నిర్వాచ్యేతరమాయయా నియమితో నైజే మహిమ్ని స్థితః నిర్వాణం నిగమాంత నిర్ఝరగతో నిశ్శేషమేవానయేత్ అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయనాన్ని ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వరాహయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాని తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్భుత వరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటి కిరణావలి పూర్యమాణాం వ్యాస ప్రసూత శుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. 25వ అధ్యాయంలో కపిలుడు భక్తి లక్షణాన్ని గురించి వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ భక్తి లక్షణాన్ని చెప్పిన తర్వాత తత్వాలను గురించి చెప్పాలి అని 26వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ 26వ అధ్యాయంలో కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ ప్రకృతి పురుష వివేకం అనే జ్ఞానం కోసం, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడంటే ఎవరు, ఆత్మ అనాత్మ అనేటువంటి తేడా ఎలా వస్తుంది అనే విషయాన్ని తెలపటం కోసం విస్తృతమైనటువంటి ఉపదేశాన్ని చేయదలుచుకున్నాడు. అందులోనూ తాను ముందే చెప్పినట్లుగా తత్వాలను లెక్కగట్టి ఎన్నున్నాయో తేల్చి చెప్పి వాటి యొక్క జన్మ ఎలా కలిగింది, వాటి యొక్క లక్షణం ఏంటి, వాటికి ఆత్మతత్వానికి ఉండేటువంటి తేడా ఏమిటి అనే విషయాలను పూసకొచ్చినట్టు చెప్పి ఆత్మానాత్మ వివేకాన్ని సాధించాలి అని ప్రారంభిస్తున్నాడు. ఆ ప్రారంభంలో భాగంగానే శ్రీ భగవానువాచ, కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఇలా చెప్తున్నాడు. అథతే సంప్రవక్ష్యామి తత్వానాం లక్షణం పృథక్ యద్విదిత్వా విముచ్యేత పురుష ప్రాకృతైర్గుణై అని.
అథ భక్తి లక్షణాన్ని గురించి చెప్పిన తర్వాత భక్తితో మనస్సును పరమాత్మ మీద ఏకాగ్రం చేసుకున్న తరువాత అథ తే సంప్రవక్ష్యామి, నీకు నేను చెప్పబోతున్నాను. ఏం చెప్పబోతున్నాను? తత్వానాం లక్షణం, తత్వాలు ఎన్నున్నాయి అని లెక్కగట్టి చెప్పబోతున్నాను. అలాగే తత్వానాం లక్షణం, వాటి లక్షణాలు ఏంటి, వాటి డెఫినేషన్స్ ఏంటి అని చెప్పబోతున్నాను. అందులోనూ పృథక్, విడివిడిగా చెప్పబోతున్నాను. దీనివల్ల లాభం ఏమిటి అంటే యద్విదిత్వా విముచ్యేత, ఈ తత్వాల లక్షణాలను గనక తెలుసుకున్నట్లయితే విముచ్యేత, ఈ తత్వాల నుండి విడివడటం అనేది జరుగుతుంది. యద్విదిత్వా విముచ్యేత, ఎవరు? పురుష ప్రాకృతైర్గుణై, ప్రకృతి తాలూకు గుణాలతో కలిసి ఉన్నాను అని అనుకునేటువంటి పురుషుడు ఆ ప్రకృతి కంటే విడిగా రావటానికి, ప్రకృతిని తనను విడివిడిగా చూసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అది క్రమంగా మోక్షానికి ఉపకరిస్తుంది అని పరమాత్మే యద్విదిత్వా విముచ్యేత పురుష ప్రాకృతై గుణై అని అంటున్నాడు. ఆ జ్ఞానాన్ని నేను నీకు అందిస్తాను, దానికోసం అథతే సంప్రవక్ష్యామి తత్వానాం లక్షణం పృథక్ అని అంటున్నాడు. అయితే నువ్వు చెప్పేది మోక్షం కోసమే అయితే ఆ మోక్షం రావటానికి ఈ తత్వాల జ్ఞానం అనేది ఎందుకు పనికిరాదు కదా. తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే అయనాయ అని కదా వేదముంది. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం అనేది కలుగుతుంది. దాన్ని కాక ఇంకా దేన్ని తెలుసుకున్నా, ఏ దారిని ఎంచుకున్నా సరే మోక్షం కలగదు అని చెప్తోంది కదా. అలాంటప్పుడు ఆత్మతత్వజ్ఞానం గురించి మాట్లాడుకోవాలి కానీ ఈ తత్వాల గురించి, ప్రకృతి తాలూకు విశేషాలు, వీటి గురించి మాట్లాడుకుంటే ప్రయోజనం ఏముంటుంది అని దేవహూతి అడగబోతుందేమో అని పైన తనే పరమాత్మ అంటున్నాడు. జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనం యదాహుర్వర్ణయే తత్తే హృదయ గ్రంథి భేదనం అని. అమ్మా, నువ్వు చెప్పిన మాట, నీ మనసులో ఉన్న మాట నిజమే. ఆత్మతత్వజ్ఞానం మాత్రమే మోక్షానికి సాధనం అనేది ఉంది. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ ఆత్మతత్వం అనేది గజిబిజిగా ఉంది. ఆత్మతత్వం అనేది మిగతా తత్వాలతో కలిసిపోయి ఉంది. విడివిడిగా తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది. అందువల్ల జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్య ఆత్మదర్శనం అని ఉంది కదా, అది కుదరట్లేదు. జ్ఞానం కావాలి, తత్వజ్ఞానం కావాలి. అందులోనూ దేనికోసం? నిశ్రేయసార్థాయ, మోక్షం కోసం తత్వజ్ఞానం కావాలి. మోక్షం కోసం పురుషుడికి కావలసినటువంటి తత్వజ్ఞానం ఆత్మదర్శనం, ఆత్మతత్వజ్ఞానం కావాలి. కానీ ఆ ఆత్మతత్వజ్ఞానం సులభంగా లేదు. ఎందుకంటే ఈ ఆత్మ అనేది ఎన్నెన్నో పదార్థాలతో కలిసిపోయి వ్యవహారంలో ఉంది. నేనెవరు అనే ప్రశ్నకి ఎవరికైనా ఏమేమి సమాధానం వస్తోందో తెలియటం లేదు. ఎవరిని అడిగినా ఏదో ఒకటి చెప్తున్నారు. ఎవరిని అడిగినా సరే ఏదో ఒకటి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతున్నారు. డైనమిక్గా ఉంది కానీ ఈ ఆత్మతత్వజ్ఞానం స్థిరంగా లేదు. అసలు తత్వజ్ఞానం అనేది లేనే లేదు. దానికోసం అసలు ఆత్మతత్వజ్ఞానం అనేది పరిశుద్ధంగా కలగటం కోసం, ఆ ఆత్మతత్వజ్ఞానాన్ని స్థిరంగా పరిశుద్ధంగా ఉంచుకోవటం కోసం మిగతా తత్వాల జ్ఞానాన్ని సాధించుకోవలసి ఉంది. యదాహు ఆత్మతత్వజ్ఞానాన్ని సాధించడానికి ఏమేమి చెప్పారో వర్ణయే తత్తే, అవన్నీ కూడా నేను నీకు వర్ణిస్తాను. ఆత్మతత్వజ్ఞానాన్ని, ఆత్మ శుద్ధ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం, దాన్ని తెలుసుకోవటానికి, ఆ జ్ఞానాన్ని సాధించటానికి ఏమేమి కావాలో వాటన్నిటినీ నేను నీకు చెప్తాను. నేను చెప్పినటువంటి తత్వాలన్నిటినీ విడివిడిగా తెలుసుకున్న తర్వాత, వాటన్నిటినీ విడదీసుకున్న తర్వాత అసలు ఆత్మతత్వం అంటే ఏంటో తెలుస్తుంది. దానివల్ల మోక్షం కలుగుతుంది. ఆ తరువాత హృదయ గ్రంథి భేదనం, హృదయ గ్రంథి ఆత్మతత్వజ్ఞానం ద్వారా కలగవలసినటువంటి హృదయ గ్రంథి భేదనం అనేది జరిగిపోతుంది.
కాకపోతే దానికంటే ముందు ఇంకొక హృదయ గ్రంథి భేదనం అనేది జరగాలి. ఏ రకమైన హృదయ గ్రంథి భేదనం అంటే ఈ ఆత్మస్వరూపం మనస్సుతో కలిసిపోయి ఒక చిక్కుముడిగా ఏర్పడింది కదా. హృదయంతో కలిసినటువంటి ఆత్మ ఒక చిక్కుముడిగా విడదీయలేనటువంటి ముడిగా ఏర్పడింది కదా. దాన్ని మొదలు విడదీసుకోవాలి. ఆత్మని మనస్సును విడివిడిగా చూసుకోవాలి. ఆత్మ మనస్సు ఈ రెండు కలిస్తే నేను అనేది ప్రారంభమవుతోంది. ఆ నేనుకి మూలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విడదీసి నేనుకి అసలు కొత్తగా ప్రారంభం చేసేటువంటి మనస్సును దానికంటే విడిగా చూసి ఈ రెండిటిని విడదీసి చూడటం అనేది చాలా ప్రధానంగా చేయాలి. ఆ హృదయ గ్రంథి భేదనం, నేను అనేటువంటి భావన, చిక్కుముడి లాంటి భావన ఉంది కదా, ఆ భావనను విడదీసి ముడిని తీసినట్లుగా తీసి విడివిడిగా చూడటం అనేది ముందు చేయాలి. చేసిన తర్వాతే ఆత్మతత్వం అనే దాని మీద అవగాహన ఏర్పడుతుంది. అందువల్ల దానికోసం ఈ అహంకారం అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది, మనస్సు తర్వాత ఏమేమి వచ్చినాయి, మనస్సుకు లక్షణం ఏంటి, దానికి మూలానికి లక్షణం ఏంటి, దాని తర్వాతి వాటి లక్షణాలు ఏంటి, ఇవన్నిటినీ నేను చెప్తాను. చెప్పిన తర్వాత మాత్రమే ఈ క్లారిటీ వస్తుంది అని పరమాత్మ అంటున్నాడు. జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్య ఆత్మదర్శనం యదాహుర్వర్ణయే తత్తే హృదయ గ్రంథి భేదనం అని. దానికోసం నేను ఒక రీతిలో చెప్తాను, దాన్ని శ్రద్ధగా విను అని పైన అసలు ఈశ్వరుడు నుంచి ప్రారంభించుకుందాము, పరమాత్మ నుంచి ప్రారంభించుకుందాము. పరమాత్మ, ఆ పరమాత్మ జీవుడుగా మారినటువంటి వైనం, పరమాత్మని జీవుడుగా మార్చినటువంటి మాయ తాలూకు లక్షణం, వీటన్నిటినీ క్రమక్రమంగా తెలుసుకుందాము అని ముందు ఒక శ్లోకంలో పరమాత్మ లక్షణాలను, ఈశ్వర లక్షణాలను చెప్తున్నాడు. అనాదిరాత్మా పురుష నిర్గుణ ప్రకృతే పరః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతి విశ్వం ఏన సమన్వితం అని. ఈ శ్లోకంలో పరమాత్మే పరమాత్మ లక్షణాలను, పరమాత్మను గుర్తించేటువంటి విధానాలను చెప్తున్నాడు. ఆ పరమాత్మ అనాది, ఏ రకమైనటువంటి ఆది లేనివాడు, ఒకప్పుడు పుట్టి పుట్టక ముందు లేకుండా పుట్టిన తర్వాత ఉండేటువంటి వాడు కాడు. అనాది 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 కాబట్టే ఈయన ఆత్మ, పరమాత్మ అనేటువంటి తీరులో ఉన్నాడు. ఆత్మ అంటే వ్యాపకుడు, అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. అయితే ఆ వ్యాపకమైనటువంటి స్వరూపానికి పుట్టుక అనేది ఉండటానికి వీల్లేదు. పుట్టుక ఉంటే దీని వ్యాప్తి అనేది పోయినట్లే. కాబట్టి పుట్టుక లేనివాడు కాబట్టే అంతటా వ్యాపించి ఉండేవాడు అని పరమాత్మను గుర్తించుకోవచ్చు. అనాది ఆత్మ. ఈయన వ్యాపకుడు కాబట్టే, ఆది లేనివాడు కాబట్టే పురుష, అన్ని శరీరాలలోనూ, శరీరాలు కొత్తగా వస్తూ ఉండగా ఎన్ని శరీరాలు వచ్చినా అన్ని శరీరాలలోనూ నిండి ఉండేవాడు. అందువలన పూరణాత్ పురుష, అన్నిటినీ నింపినట్లుగా ఉండేటువంటి వాడు కాబట్టి, అన్నిటా నిండి ఉండేవాడు కాబట్టి పురుష అని ఈయనకి పేరు. అనాది ఆత్మ పురుష. అయితే ఈయన్ని అందరూ అనుకున్నట్లుగా ఏదో ఒక గుణంతో ముడిపెట్టి చూడటం అనేది సరి అయింది కాదు. ఏ గుణంతోనూ సంబంధం లేనివాడు ఈయన. నిర్గుణ, ఏ గుణము లేదు, ప్రకృతి తాలూకు ఏ గుణంతోనూ ఆయనకు సంబంధం లేదు. సత్వంతోనూ సంబంధం లేదు, రజస్సుతోనూ సంబంధం లేదు, తమస్సుతోనూ సంబంధం లేదు. కాబట్టి నిర్గుణగా ఈయన్ని తెలుసుకోవాలి. నిర్గుణ కాబట్టే, గుణాలతో సంబంధం లేనివాడు కాబట్టే ప్రకృతేహే పరః, ప్రకృతి కంటే, 3 గుణాల సమాహారం అయినటువంటి ప్రకృతి కంటే పరః, విలక్షణంగా ఉంటాడు. ప్రకృతేహే పరః, ప్రకృతి కంటే గొప్ప స్థాయిలో ఉంటాడు. ప్రకృతినే తన అదుపులో ఉంచుకునేటువంటి స్థాయిలో ఉంటాడు. అనాది ఆత్మ పురుష నిర్గుణ ప్రకృతేహే పరః. అయితే ఈయన్ని తెలుసుకోవటం మాత్రం కొంచెం సంక్లిష్టమైన ప్రక్రియ అని ఒప్పుకోక తప్పదు. ఈయన ప్రత్యగ్ధామ అనే తీరులో ఉంటాడు. ప్రత్యగ్ధామ తమ ఇంద్రియాలను
లేకపోతే తమ మనస్సును అవి వెళ్ళే దిశలో కాకుండా వాటికి పూర్తిగా క్వైట్ ఆపోజిట్ అని అనుకునే తీరులో గనక మళ్ళించినట్లయితే, పూర్తిగా దాన్ని వ్యతిరేక దిశలో గనక మళ్ళించినట్లయితే అప్పుడు ఈయన కనిపిస్తాడు. ప్రత్యక్ ధామ యస్య సహ ప్రత్యక్ ధామ. ఆయన ఇంద్రియాలు వెళ్ళే దారిలో సరిగ్గా కనిపించడు. ఇంద్రియాలు వెళ్ళే దారి మొత్తం విషయాల తాలూకు దారి కాబట్టి ఆ దారిలో వెళితే కనిపించడు. ఆ ఇంద్రియాలను లోపలికి మళ్ళిస్తే, తాత్పర్యం ప్రకారం చూసుకుంటే ఆ ఇంద్రియాల తాలూకు వ్యవహారాలన్నిటినీ కట్టి పెట్టేస్తే అప్పుడు ఆయన కనిపిస్తాడు. ఆయన్ని కనిపించటానికి ఏ ఇంద్రియము పనికిరాదు, మనస్సు కూడా పనికిరాదు. ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ పూర్తిగా కట్టేసుకున్న తర్వాత, పని మానేసిన తర్వాత ఆయన కనిపించటం అనేది ప్రారంభమవుతుంది అని ప్రత్యగ్ధామ అని అంటున్నాడు. అదిలా కుదురుతుంది? ఏ ఇంద్రియానికి తెలియకపోతే, ఏ మనస్సుకు కూడా తెలియకపోతే ఆ వస్తువు లేనట్లే కదా. లేని వస్తువుని లేదా ఇంద్రియాలతో తెలుసుకోలేని వస్తువుని ప్రత్యగ్ధామ అని పేరు పెట్టి ఉంది అని ఎలా నమ్ముతాము అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు, స్వయం జ్యోతి అని. ఏమీ లేదు, ఇంద్రియాలు లేదా మనస్సు ఇవన్నీ కూడా వెలగనటువంటి పదార్థాలను లేదా ప్రకాశం లేనటువంటి పదార్థాలను, జడ పదార్థాలను తెలియచేయటానికి పనికొస్తాయి. ఈ ఆత్మస్వరూపం జడ పదార్థం కాదు, వెలగనటువంటి పదార్థం కాదు. ఇది స్వతః ప్రకాశరూపమైనటువంటి పదార్థం, వెలుగులేనేటువంటి పదార్థం. వెలుగులేనేటువంటి పదార్థం అయితే గనక దీన్ని తెలియచేయటానికి ఏ ఇతర సహాయము అక్కర్లేదు. ఏ వస్తువునైనా చీకట్లో చూడటానికి టార్చ్ లైట్ వాడచ్చు, లేదా దీపాన్ని వాడచ్చు, ఏమైనా వాడచ్చు, ఏదో ఒక దాన్ని వాడచ్చు. కానీ సూర్యుణ్ణి చూడటానికి మాత్రం ఏ వెలుగును వాడనవసరం లేదు. ఎందుకు? సూర్యుడు తనంతటి తానే వెలిగేటువంటి వాడు. వెలుగు ఏ వస్తువుకు సహకారిగా కావాలి అంటే, ఏ వస్తువు వెలగదో, ఏ వస్తువుకు సహజంగా వెలుగు అనేది లేదో అటువంటి వస్తువును చూడటానికి వెలుగు సహకారిగా కావాలి. కానీ నిరంతరం వెలుగుతూ ఉండే, వెలుగు అనేటువంటి రూపంలో ఉండేటువంటి సూర్యుణ్ణి చూడటానికి వేరే ఏ వెలుగు తాలూకు సహకారము అక్కర్లేదు. అలాగే ఈ ఇంద్రియాలు, మనస్సు ఇంకా ఎన్ని ఉంచుకున్నా వాటన్నిటి సహకారం ఆత్మస్వరూపానికి అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మస్వరూపం స్వయం జ్యోతి, తనంతట తాను వెలుగుతూ ఉండేటువంటి స్వరూపం. స్వయం జ్యోతి మాత్రమే కాదు, విశ్వం ఏన సమన్వితం. ఈ ఆత్మస్వరూపం తాలూకు వెలుగుతోనే ఈ ప్రపంచమంతా కూడా తన వెలుగునలను పొందుతోంది, ప్రపంచం తెలుస్తోంది. ఇందాక అనుకున్నట్లుగా ఆయా పదార్థాల మీదకు ఇంద్రియాలను మళ్లించినప్పుడు లేదా మనస్సును ఆ పదార్థాల మీద ఉంచినప్పుడు ఇంద్రియాలతో మనస్సును తెలుసుకోవటం, ఇంద్రియాలతో ఆయా విషయాలను తెలుసుకోవటం, మనస్సుతో ఆయా విషయాలను తెలుసుకోవటం అనేది ఎలా సాధ్యపడుతోంది? ఇంద్రియాలు భౌతికమైనటువంటివే, మనస్సు భౌతికమైనదే, కనిపించే విషయాలు భౌతికమైనవే. ఇవన్నీ ఒకదానికి ఒకటి రాసుకున్నంత మాత్రాన జ్ఞానం అనేది ఎలా కలుగుతోంది? ఆలోచించి చూసుకోవాలి. ఇవి కలిసినప్పుడు జ్ఞానం అనేందుకు అవకాశం ఉండనే ఉండదు. అందులో తెలుగులో సామెత చెప్పినట్లుగా జోగి జోగి రాసుకుంటే ఏదో రాలుతుంది అన్నట్లుగా ఇవన్నీ ఒకదానికొకటి ఒరుసుకుంటే రాలేది ఏమీ ఉండదు. వీటన్నిటికంటే విభిన్నంగా ఉండే ప్రకాశస్వరూపమైనటువంటి ఆత్మ తాలూకు వెలుగు ఆయా వస్తువుల మీద పడుతోంది. పడినప్పుడు మాత్రమే ఆయా వస్తువులు వెలుగుతున్నాయి. విశ్వం మొత్తం, ఈ సృష్టి మొత్తము కూడా దీనికి మినహాయింపు కాదు. విశ్వం ఏన సమన్వితం. ఈ ప్రకాశస్వరూపమైనటువంటి ఆత్మతోనే ఈ విశ్వమంతా కూడా వెలుగుతూ ఉంది, విశ్వమంతా కూడా తెలుస్తూ ఉంది. సూర్యుడు అనేటువంటి ప్రకాశం ద్వారా ఈ కనిపించే ప్రపంచం కనిపించినట్లుగా ఈ ఆత్మ తాలూకు ప్రకాశం ద్వారా అన్ని రకాల పదార్థాలు తెలుస్తున్నాయి. అదే ఆయన తాలూకు లక్షణం అని కపిలుడు అనాది ఆత్మ పురుష నిర్గుణ ప్రకృతే పర ప్రత్యగ్ధామ స్వయం జ్యోతి విశ్వం ఏన సమన్వితం అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు.
ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాలను ఆయన కాబట్టి సింపుల్గా చిన్న చిన్న పదాలతో కొట్టేశాడు. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అనే వాక్యాన్ని పెట్టాడు. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం ఆ శ్లోకం తాలూకు భావాన్ని పెట్టాడు. అన్ని ఉపనిషద్వాక్యాల తాలూకు భావాన్ని చిన్న చిన్న పదాలతో గుచ్చేసి ఈ శ్లోకంలో పరమాత్మ లక్షణాలను చాలా చక్కగా మనకు చూపిస్తున్నాడు. ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఆయనకు గుణాలతో సంబంధం లేదు, ప్రకృతి కంటే చాలా పై స్థాయివాడు, ఆయన జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు కాబట్టే ఆయన వెలుగుతోనే మొత్తం ఈ విశ్వమంతా వెలుగుతోంది. ఆయనను చూడటానికి మరే వెలుగు తాలూకు అవసరం లేదు అనేటువంటి విషయాలను ఈ శ్లోకంలో ప్రధానంగా పొందుపరిచి చూపించాడు. చూపించి ఈ ప్రకృతే పరం అని చెప్పాం కదా, ఈ ప్రకృతి అనేది ఎప్పుడైతే మాటల్లోకి వచ్చిందో దాని గురించి కొద్దిగా తెలుసుకోవాలి. ఈ ప్రకృతి అనేది ప్రధానంగా ఆత్మ తాలూకు లేదా పరమాత్మ తాలూకు శక్తి అని స్థూలంగా అర్థం చేసుకోవచ్చు. ఈ శక్తికి రెండు రకాల శక్తులు ఉన్నాయి. మళ్ళీను ప్రకృతికి రెండు రకాల శక్తులు ఉన్నాయి. అది ఆవరణ శక్తి అనేది ఒక శక్తి, విక్షేప శక్తి అనేది రెండవ రకమైన శక్తి. ఆవరణ శక్తి అంటే ఏదో ఒక వస్తువుని కప్పేసేటువంటి శక్తి. విక్షేప శక్తి అంటే ఉన్నట్లుగా కాకుండా ఆ వస్తువును ఇంకొక రకంగా చూపించగలిగినటువంటి శక్తి. ఈ ఆవరణ శక్తి, విక్షేప శక్తి అనేటువంటి రెండు శక్తులతో ఈ ప్రకృతి పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆవరణ విక్షేప శక్తులతో ఉండేటువంటి ప్రకృతి ఎప్పుడైతే పరమాత్మను చేరిందో, పరమాత్మకి దగ్గరగా చేరిందో, అప్పుడు తన శక్తితో ఈ రెండు రకాల శక్తులతో పరమాత్మనే ముక్కల కింద చేసేస్తోంది. పరమాత్మ నుంచే కొన్ని అంశాలు విడిగా వచ్చేటట్లుగా తయారు చేసేస్తోంది. అందులో ఆవరణ శక్తితో కొన్ని రకాల అంశాలను తెచ్చేస్తోంది. విక్షేప శక్తితో పరమాత్మ యొక్క లక్షణాన్ని కొంచెం మారినట్లుగా చూపిస్తోంది. ఆవరణ శక్తితో నేను అనేదాన్ని తెలుసుకోలేనటువంటి జీవులను విడివిడిగా తయారు చేసేస్తోంది. ఈ ఆవరణ శక్తితో ఉండేటువంటి జీవులు పరమాత్మ నుండి విడిగా వచ్చినట్లుగా మాకేం తెలియదు, నాకు పరమాత్మ అంటే తెలియదు అని చెప్పుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. విక్షేప శక్తితో ఇదే ప్రకృతి పరమాత్మ మీద పనిచేసి లేదా పరమాత్మతో కలిసి పనిచేసి ఈ సృష్టి మొత్తానికి కారణమవుతోంది. ఆవరణ శక్తి ప్రధానంగా జీవుడి మీద పనిచేస్తోంది. విక్షేప శక్తి సృష్టిని తయారు చేయటానికి, సృష్టిని మొత్తం ఈ రూపంలో తయారు చేసి చూపించడానికి పనికొస్తోంది. ఈ ఆవరణ విక్షేప శక్తులు రెండూ పనిచేస్తున్నంత కాలం ఈ జీవులు అనుభవించేటువంటి ఈ సృష్టి రెండూ ఉంటూ ఉంటాయి. ఈ రెండూ ఉండేటువంటి ఈ సందర్భంలో, ఆవరణ విక్షేప శక్తులు రెండూ ఉండేటువంటి సందర్భంలో, రెండూ పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ సంసారం అనేది ఏర్పడి ఉంటుంది. ఇందులో ఆవరణ శక్తికి విక్షేప శక్తికి కూడా చిన్నపాటి తేడా ఉంది. ఆవరణ శక్తి జీవుడి మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది, కానీ విక్షేప శక్తి ఈశ్వరుడి మీద తన ప్రభావాన్ని చూపించలేదు, పరమాత్మ మీద తన ప్రభావాన్ని చూపించలేదు. ఆవరణ శక్తి అవిద్య అనే పేరుతో నాకు తెలీదు అనేటువంటి వ్యవహారానికి నోచుకుంటుంది. విక్షేప శక్తి మాయా అనే పేరుతో మాయావి అనేటువంటి ఒక కొత్త పేరుని ఈశ్వరుడికి తెస్తుంది. మాయావి అనే వ్యవహారానికి ఆ విక్షేప శక్తి మాయా అనేది కారణమవుతుంది. ఆవరణ శక్తి నాకు తెలియదు అనేటువంటి వ్యవహారాన్ని, నేను తెలియని వాడిని, నేను అజ్ఞుణ్ణి అనేటువంటి వ్యవహారాన్ని కలగజేస్తుంది. జీవేశా వాభాసేన కరోతి మాయాచ అవిద్యాచ స్వయమేవ భవతి అనేటువంటి ఉపనిషద్వాక్యము, దానిలాంటి మిగతా ఉపనిషద్వాక్యాల సారాంశం ఇది అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు
ఈ మూల ప్రకృతి, మూల ప్రకృతిలో ఉండేటువంటి రెండు శక్తులలో ఆవరణ శక్తి, ఆ ఆవరణ శక్తి తాలూకు ప్రభావం జీవుడి మీద పడటం అనేది జరిగినప్పుడు స ఏష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభు యదృచ్ఛయైవోపగతాం అభ్యపద్యత లీలయా అనేటువంటి తీరులో జీవుడి యొక్క స్వరూపం ఏర్పడుతుంది అని కపిలుడు చెప్పటం ప్రారంభిస్తున్నాడు. స ఏష, ఆ పరమాత్మే ఈ జీవుడు. భగవద్గీతలోనూ పరమాత్మ చెప్పాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని. ఆ పరమాత్మ తాలూకు ఒక భాగం లాంటివాడే ఈ జీవుడు. స ఏష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభు అభ్యపద్యత. ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఆవరణ శక్తిని అభ్యపద్యత పొందాడు. ఈ ఆవరణ శక్తి సూక్ష్మ, అవ్యక్తంగా ఉంటుంది, కనిపెట్టలేని స్థాయిలో ఉంటుంది. ప్రకృతిలో లేదా అవిద్యలో ఉండేటువంటి ఆవరణ శక్తి కనిపెట్టగలిగిన స్థాయిలో ఉండనే ఉండదు, కనిపెట్టలేని స్థాయిలో ఉంటుంది. అవ్యక్తం దైవీం, ఈ ఆవరణ శక్తి లేదా ప్రకృతి తాలూకు శక్తి దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా అని చెప్పినట్లుగా పరమాత్మ యొక్క అధీనంలో ఉంటుంది. దైవీం గుణమయీం, 3 గుణాల సమాహారంగా ఉంటుంది. దీన్ని విభు, ఆ జీవుడు యదృచ్ఛయైవ ఉపగతాం, ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం ప్రయోజనం కోసం దగ్గరకు చేరిందో తెలియదు, దీన్ని ఎవరు పంపించారో తెలియదు, ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, దీని గురించినటువంటి ఏ ఇన్ఫర్మేషను లేదు. అలాంటి స్థితిలో యదృచ్ఛయైవ ఉపగతాం, తన దగ్గరికి రాగా అభ్యపద్యత లీలయ, దాన్ని తన రూపంలో భాగంగా చేసేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానం లేనే లేదు. లీలయ అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఈ మూల ప్రకృతిని లేదా ఆవరణ శక్తిని ఇతను తన రూపంలోకి ఎందుకు కలుపుకుని దాంతో కలుపుకున్నటువంటి తన రూపాన్నే ఎందుకు మళ్ళీ అనుకుంటున్నాడు అనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. అభ్యపద్యత లీలయ అని చెప్పుకోవటమే సబబుగా ఉంది. లేదా మాటని తిప్పి చూసుకుంటే లీలయా ఉపగతాం, తన లీలలో భాగంగా వచ్చినటువంటి ఈ మాయను లేదా ఈ అవిద్యను, ఆవరణ శక్తిని యదృచ్ఛయైవ అభ్యపద్యత, ఎందుకు తీసుకున్నాడో తెలుసుకోకుండానే, ఎందుకు తీసుకున్నాడో ఎవరికి తెలియకుండానే తన స్వరూపంలో భాగంగా తీసేసుకున్నాడు, అంగీకరించేసుకున్నాడు అని పరమాత్మ స ఏష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభు యదృచ్ఛయైవోపగతాం అభ్యపద్యత లీలయా అని చెప్తున్నాడు. పోతే పోని దారిని పోతున్న దీన్ని నెత్తినేసుకున్నాడు, ఏదో వేసుకున్నాడు అనుకుంటే సరిపోదు. ఈ నెత్తిని వేసుకున్న తర్వాత ఈ మాయా అవిద్యా తాలూకు వ్యవహారం ఏం జరిగినా సరే వాటన్నిటినీ కూడా తన నెత్తిని వేసుకుంటూనే వస్తున్నాడు అని పై శ్లోకంలో గుణైర్విచిత్రా సృజతీం సరూపా ప్రకృతిం ప్రజా విలోక్య ముముహే సద్య స ఇహ జ్ఞానగూహయా అని చెప్తున్నాడు. గుణై, ఈ చేరినటువంటి మాయ లేదా అవిద్య అనేది ఉంది కదా, అది ఊరికే కూర్చోదు. ఊరికే కూర్చోకుండా తన తాలూకు గుణాలతో, సత్వం రజస్సు తమస్సు అనేటువంటి గుణాలతో విచిత్రాహ సరూపాహ ప్రజాహ సృజతి, ఆ గుణాల తాలూకు భాగాలను విడివిడి చేసుకుని హెచ్చుతగ్గుల్ని రకరకాల కాంబినేషన్స్లో తయారు చేసి రకరకాల ప్రజలను, అంటే రకరకాలుగా ఉండేటువంటి ఈ సృష్టిలో కనిపించే వస్తువులను సృష్టి చేస్తోంది. గుణై విచిత్రాహ ప్రజాహ సృజతి, ఆ సృష్టి చేసేటువంటి వస్తువులన్నీ కూడా తనతో సమానంగా ఉండే, తనలాగా 3 గుణాల ప్రభావాలను చూపించేటువంటి వస్తువులుగానే తయారు చేసి చూపిస్తోంది. గుణైర్విచిత్రాహ సృజతీం సరూపాహ ప్రజాహ, ఇలాంటి ప్రకృతిని
ఆ ప్రకృతి ఏం చేసినా సరే వాటన్నిటినీ కూడా అడాప్ట్ చేసుకుంటూ, వాటన్నిటినీ కూడా తనతో కలిపేసుకుంటూ, వాటన్నిటినీ కూడా నేను అని ముముహే, మోహాన్ని, భ్రమని ఈ జీవుడు పొందుతున్నాడు. ప్రకృతి శరీరాన్ని తయారు చేస్తే ఆ శరీరం నేను అనుకుంటాడు, ప్రకృతి ఇంద్రియాలను తయారు చేస్తే ఇంద్రియాలు నేను అనుకుంటాడు, మనస్సును తయారు చేస్తే మనస్సు నేను అనుకుంటాడు, ఆ ప్రకృతితో ఒక ఇల్లు కట్టి ఆ ఇల్లు నేను అనుకుంటాడు, మొదట్లో నాది అనుకుంటాడు, తర్వాత నేను అనే అనుకుంటూ ఉంటాడు. ప్రతిదాన్ని ఈ నేనుతో కలిపేసుకుంటూ ఉంటాడు. విలోక్య ముముహే, చూస్తే చాలు భ్రమపడిపోతాడు, చూస్తే చాలు మోహాన్ని పొందుతాడు. ఆ మోహాన్ని పొందటానికి, విలోక్య చూడటానికి మధ్య చిన్న గ్యాప్ కూడా ఇవ్వడు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. సద్య వెంటనే మోహపడతాడు. ప్రకృతిని ఒకసారి తనతో కలుపుకున్న తర్వాత ఆ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఏ అంశాన్నైనా సరే నేను నాది అనే అంగీకరించేస్తాడు. విలోక్య ముముహే సద్య స ఇహ, ఈ లోకంలో లేదా ఈ జన్మలో ఈ దేహంలో ఎక్కడ ఉన్నా సరే ఈ విమోహానికి, ఈ మోహానికి మాత్రం దాటిపోవటం లేదు. దీనంతటికీ కారణం జ్ఞానగూహయ, ఈ ప్రకృతే కారణం, లేదా ప్రకృతి తాలూకు ఆవరణ శక్తి అనేది కారణం. ఈ ప్రకృతి తాలూకు ఆవరణ శక్తి పనిచేస్తున్నంత కాలం, ప్రకృతి తాలూకు జ్ఞానగూహ అంటే జ్ఞానం, తన యొక్క స్వరూపం అనే దాన్ని తెలియచేయనివ్వకుండా ఆపేటువంటి శక్తి పనిచేస్తున్నంత కాలం ఇతనికి తన యొక్క స్వరూపం అనేది తెలియటం లేదు. నేను ఇలా ఎందుకున్నాను, ఇది నా లక్షణం కాదు కదా, నేనెవరు, ఈరెవరు అనేటువంటి ప్రశ్న కలగటం లేదు. ఈ జ్ఞానగూహ అనేటువంటి శక్తి పనిచేస్తున్నంత కాలం ఇలా మోహాన్ని పొందుతూనే ఉన్నాడు అని పరమాత్మే గుణైర్విచిత్రా సృజతీం సరూపా ప్రకృతిం ప్రజా విలోక్య ముముహే సద్య స ఇహ జ్ఞానగూహయా అని అంటున్నాడు. అజామేకాం లోహిత శుక్లకృష్ణాం బహ్వీ ప్రజా సృజమానాం సరూపా అజోహ్యేకో జుషమాణోనుశేతే జహాత్యేనాం భుక్తభోగామజోన్య అనే వాక్యంలో ఉండే తాత్పర్యాన్ని మొత్తం చాలా సంక్షిప్తమైన వాక్యాల్లో ఈ శ్లోకంలోకి దించి జ్ఞానగూహ అనే ఒక కొత్త పదాన్ని కనిపెట్టి తన స్వస్వరూపమైనటువంటి జ్ఞానాన్నే దాచిపెట్టగలిగిన, తన స్వస్వరూపమైనటువంటి జ్ఞానాన్నే ఆవరించగలిగినటువంటి శక్తి ఆ మాయకు లేదా అవిద్యకు ఉంది. దాని ఆవరణ శక్తి తాలూకు ప్రభావం ముందు ఎవరూ తట్టుకోలేరు అనే విషయాన్ని ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్తున్నాడు. పోనీ కనిపించింది ప్రతిదాన్ని నాది అనుకుంటున్నాడు, లేదా నేను అనుకుంటున్నాడు అనుకున్నా పర్వాలేదు, అదైనా పర్వాలేదు, దానికంటే కూడా పై స్థాయికి ఈ జీవుడు వెళ్ళిపోతున్నాడు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్ కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే అని. ఇతను నేను అని అనుకోవటంతో ఆపుకోవటం లేదు. ఈ ప్రకృతి తాలూకు ప్రభావం ఏం జరిగినా సరే, ప్రకృతి ద్వారా ఏం జరిగినా సరే దాని తాలూకు కర్తను నేను అని కర్తృత్వాన్ని కూడా, ఆ బాధ్యతను కూడా నెత్తినేసుకుంటున్నాడు. ఏవం పరాభిధ్యానేన, తనకంటే వేరుగా ఉండే, తనతో సంబంధమే లేనటువంటి, తనతో పోలికే లేనటువంటి ప్రకృతినే కలిపేసుకున్న తరువాత, ఆ ప్రకృతినే నేను అని అనుకున్న తరువాత, ప్రకృతి తాలూకు ప్రతి పరిణామాన్ని నేను అని భావించిన తర్వాత పరాభిధ్యానేన ప్రకృతే, ఆ ప్రకృతి తాలూకు గుణై, గుణాలు సత్వం రజస్సు తమస్సు అని 3 గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలతో కర్మసు క్రియమాణేషు, రకరకాల క్రియలు జరుగుతూ ఉండగా, సత్వం తాలూకు క్రియ జ్ఞానం లాంటి క్రియలు అనుకుంటే, రజస్సు తాలూకు క్రియలు మనకు కనిపించేటువంటి పనులు అనుకుంటే, తమస్సు తాలూకు క్రియలు రకరకాల ప్రమాదాలు ఆలస్యాలు లాంటివి అనుకుంటే, ఇవన్నీ క్రమంగా ఒకదానికి వెంట ఒకటి పుట్టుకొస్తూ ఉంటే కర్మసు క్రియమాణేషు కర్తృత్వం ఆత్మని మన్యతే, వీటన్నిటికీ నేనే కర్తను అని భావించడం కూడా ప్రారంభించాడు.
కర్తృత్వాన్ని తన నెత్తిన వేసుకోవటం అని మొదలుపెట్టాడు. ముందు ప్రకృతిని కలుపుకున్నాడు, తర్వాత ప్రకృతి తాలూకు గుణాలన్నిటినీ తనలో కలుపుకున్నాడు. చివరికి ఆ ప్రకృతి ద్వారా ఏమేం జరిగినా సరే వాటన్నిటికీ బాధ్యతను తన నెత్తినే వేసుకున్నాడు అని పరమాత్మే ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్ కర్మసు క్రియమాణేషు గుణై ఆత్మని మన్యతే అని చెప్తున్నాడు. ఉదాహరణ పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ఉదాహరణ తీసుకోవచ్చు. పెళ్లి కానంత వరకు ఒంటరిగా ఉండేటువంటి మనిషి పెళ్ళైన తర్వాత భార్యని తన భార్య అనుకుంటున్నాడు. నేను ఈవిడ సమానం అనుకుంటున్నాడు, లేదా ఒకటే అనుకుంటున్నాడు. ఒకటే అనుకున్న తర్వాత ఆ భార్యకు పుట్టినటువంటి బిడ్డల్ని నా పిల్లలు అనుకుంటున్నాడు. నా పిల్లలు అని అనుకోవడంలో భాగంగా వాళ్ళకి ఏమి మంచి జరిగినా సరే తాను సంతోషపడుతున్నాడు, ఏమైనా చిన్న నొప్పి వస్తే తాను బాధపడుతున్నాడు. ఇది ఆ పిల్లలకు మాత్రమే పరిమితం కాదు, వాళ్ళ పిల్లలకి ఎంతమంది తర్వాత ఎంతమంది పిల్లలు పుట్టుకొచ్చినా సరే వాళ్ళందరి తాలూకు సుఖ దుఃఖాలను అన్నిటినీ తన నెత్తిన వేసుకుంటున్నాడు. ఇంతటితో కాకుండా ఈ పిల్లల్లో కానీ ఈ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరు ఏం చేసినా సరే దానికి కర్తృత్వాన్ని తన నెత్తిన వేసుకుంటున్నాడు. పిల్లవాడు ఎగ్జామ్స్లో పాస్ అయితే నేనే పాస్ అయ్యాను అని అందరికీ స్వీట్లు పంచుకుంటున్నాడు. పిల్లవాడు ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ని దాటేసి చేస్తే తాను ఫైన్ కడుతున్నాడు. ఫైన్ కట్టుకోవాల్సింది నువ్వు కానీ నేను కాదు, నేనేమి దాటలేదు అని అనటం లేదు, తాను ఫైన్ కడుతున్నాడు. ఫైన్లు కడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. అన్ని రకాల కర్తృత్వాలను తన నెత్తి మీద వేసుకుంటున్నాడు. ముందు ఒక స్త్రీని కలుపుకున్నాడు, తర్వాత ఆ స్త్రీకి పుట్టిన పిల్లలందరినీ కలుపుకున్నాడు, తర్వాత వీళ్ళందరి తాలూకు క్రియలన్నిటికీ తానే కర్తను అని భావిస్తున్నాడు. భావించి వాటి తాలూకు ఫలితాలను అందుకోవటానికి సర్వదా సంసిద్ధుడై ఉంటున్నాడు అని ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆ ఉదాహరణ ప్రకారం చూసుకుంటే తదస్య సంసృతిర్బంధ పారతంత్ర్యంచ తత్కృతం భవత్యకర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః అని ఈ కర్తృత్వాన్ని నెత్తిన వేసుకోవటం, ఆ కర్తృత్వం తాలూకు ఫలితాన్ని అనుభవించటం, దీన్నే సంసారం అని చెప్పుకోవచ్చు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తదస్య ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ మొత్తం కూడా అస్య ఈ జీవుడి తాలూకు సంసృతి సంసారం. ఈ సంసారానికే బంధ అని పేరు, బంధం అని పేరు. ఈ బంధానికే పారతంత్ర్యం, తన యొక్క స్వాతంత్ర్యాన్ని కోల్పోయి తనంతట తానే తన చేతికి సంకెళ్ళు కట్టేసుకుని ఆ సంకెళ్ళ తాలూకు రెండో కనని ఇంకోళ్ళ చేతికి ఇచ్చేసినట్లు పారతంత్ర్యం. సంకెళ్ళు వేసుకుంది తనే, ఆ సంకెళ్ళ తాలూకు రెండో కనని ఇంకోళ్ళకి ఇచ్చింది తనే. పారతంత్ర్యం, మీరే లాక్కెళ్ళండి నన్ను అని ఇచ్చాడు. పారతంత్ర్యంచ తత్కృతం, ఈ సంసారం ఈ బంధం ద్వారా వచ్చేటువంటి పారతంత్ర్యాన్ని కూడా అనుభవించేసేస్తున్నాడు. కానీ వాస్తవానికి చూస్తే భవతి అకర్తు, ఈయనకి ఏ కర్తృత్వము లేదు. ఈ జీవుడు స్వతహా దీనికి కర్త కానే కాడు. ఈశస్య, ఇతనేమి పరతంత్రుడు కాడు, స్వతంత్రంగా ఉండవలసినటువంటి వాడు. సాక్షిణ, ఈయనేమి ప్రతి పనిని చేసేవాడు కాదు, ప్రతి పనికి సాక్షిగా మాత్రమే పనికొచ్చేటువంటి వాడు. నిర్వృతాత్మన, వాస్తవానికి అఖండమైనటువంటి ఆనందమే స్వరూపంగా కలిగినవాడు. ఇలాంటి వాడు కూడా దానికి విరుద్ధంగా సంసారాన్ని నెత్తిన వేసుకుంటున్నాడు. ఇతను ఈశ స్వతంత్రుడే కానీ వాస్తవానికి పరతంత్రుడైపోతున్నాడు. తన స్వాతంత్ర్యాన్ని తానే కోల్పోయాడు. స్వతంత్రంగా ఉండవలసినటువంటి వాడు పారతంత్ర్యాన్ని కొని నెత్తిన పెట్టుకున్నాడు. ఈ కర్తృత్వాది భావనలతో వాటన్నిటినీ నెత్తినేసుకున్నాడు. ఇతను సాక్షి, ఏ క్రియకి కర్త కావటానికి అవకాశం ఉన్నవాడు కాడు. ఏ క్రియకు కర్త కావాలన్నా సరే ఉండవలసినటువంటి గుణాలేవి ఇతని స్వరూపంలో లేవు. కానీ ఆ గుణాలన్నిటినీ తన రూపంలో కలిపేసుకున్నాడు. కలిపేసుకొని సాక్షిగా ఉండవలసిన వాడు కాస్త కర్తగా మారిపోయాడు. కర్తగా మారిపోయిన వాడు కాస్త వాటికి ఫలితాలను అనుభవిస్తున్నాడు. ఆ ఫలితాలను అనుభవించే తీరులో ఈ సంసారం మొత్తాన్ని తన నెత్తినేసుకుని తిరుగుతున్నాడు. ఎన్ని
కిలోల బరువు ఉన్నా సరే దాన్ని నెత్తినేసుకుని తిరుగుతున్నాడు. ఇతను వాస్తవానికి అఖండానంద స్వరూపంలో ఉండవలసినటువంటి వాడు, ఆ రూపం కలిగిన వాడు. కానీ ఈ మాయను, ఈ ఆవరణ శక్తిని నెత్తినేసుకుని ఆ అఖండానందాన్ని కోల్పోయి దానికి విరుద్ధమైనటువంటి దిశలో బంధాన్ని, చాలా కష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి స్థితిని అనుభవిస్తూనే ఉన్నాడు. తన స్వభావానికి వ్యతిరేక దిశలో ఇతను పనిచేస్తున్నాడు. ఆ వ్యతిరేక దిశలో పనిచేయటానికి ఈ ఆవరణ శక్తి అనేది కారణమవుతోంది అని పరమాత్మ తదస్య సంసృతిర్బంధ పారతంత్ర్యంచ తత్కృతం భవత్యకర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. బాగానే ఉంది, మేము కర్తలం కాము, మేము చేసిన పనులకు కర్తలం మేము కాము అంటే మాకు సంతోషమే. కానీ ఆ కర్తృత్వం అనేది మనసులోంచి పోవటం లేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఎలా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని మనం ఏమైనా ప్రశ్న వేసే మాట అయితే దానికి సమాధానంగా పరమాత్మ అంటున్నాడు, కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతే పరం అని. ఏం లేదు, ఈ కార్యకారణ కర్తృత్వాలు మొత్తం 3 ఉన్నాయి. కార్యం అంటే శరీరం, కారణం అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, కర్తృత్వం ఈ శరీరము ఇంద్రియాలు కలిసినప్పుడు ఒకదానికి ఒకటి రాసుకున్నప్పుడు పుట్టేటువంటి క్రియలు, ఆ క్రియల తాలూకు కర్తృత్వం. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచించుకుంటే సరిపోతుంది. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శరీరంలో ఉండే ఇంద్రియాలు ఎలా వచ్చినాయి, ఈ 2 ఎప్పుడు కలుస్తున్నాయి, ఎప్పుడు రాసుకుని క్రియలను కలిగిస్తున్నాయి, ఆ క్రియల తాలూకు కర్తృత్వాలను తెస్తున్నాయి అని ఆలోచిస్తే క్రమక్రమంగా మూలాన్ని అన్వేషించుకుంటూ పోతే 3 గుణాల వల్లనే ఇది జరుగుతోంది అని తెలిసిపోతుంది. కాబట్టి కార్య కారణ కర్తృత్వే కారణం, దానికి కారణం ప్రకృతిం విదుః, ప్రకృతినే కారణంగా చెప్పుకోవచ్చు. ప్రకృతిలో ఉండేటువంటి 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు ఈ శరీరంలోనూ ఇంద్రియాలలోనూ కర్తృత్వంలోనూ స్పష్టంగా ప్రతిబింబించి కనిపిస్తున్నాయి. ఆ గుణాల ప్రభావంతోనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి, ఆ గుణాల ప్రభావంతోనే ఇవన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నప్పుడు కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతిం విదుః అని చెప్పుకోవటం సులభం. దాంతోపాటుగా ఈ కర్తృత్వం వచ్చిన తర్వాత ఫలానా క్రియకు కర్తను నేను అని అయిన తర్వాత దాని ఫలితం అనుభవించవలసి వస్తోంది కదా, ఈ ఫలితం అనుభవించేది ఎవరు అని ఆలోచిస్తే భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతే పరం. ఈ చేసినటువంటి క్రియలకు లేదా నేను చేశాను అనుకున్నటువంటి క్రియలకు ఫలితం భోక్తృత్వం, ఆ ఫల అనుభవం, ఫలభోగం అనేది గనక జరిగితే భోక్తృత్వే దానికి కారణం. సుఖదుఃఖానాం ఆ క్రియల తాలూకు ఫలితాలుగా వచ్చేటువంటి సుఖాలు దుఃఖాలు వీటన్నిటి తాలూకు భోగానికి పురుషం కారణం విదుః. పురుషం ఎలాంటి పురుషం? ప్రకృతేహే పరం, ప్రకృతి కంటే విభిన్నంగా ఉండేటువంటి, ప్రకృతి కంటే పూర్తిగా తేడాగా ఉండేటువంటి ఆత్మస్వరూపానికే ఈ భోగం అంటుతోంది అని చెప్పుకోవాలి. భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతేహే పరం. కర్తృత్వం అనే దాని వరకు ప్రకృతి పనిచేస్తోంది, క్రియలను ఏర్పాటు చేస్తుంది. ఆ క్రియల ద్వారా గనక ఫలితం అనేది వస్తే ఆ ఫలితాన్ని అందుకునేటువంటి శక్తి ఆ ప్రకృతికి లేదు. ఫలితాన్ని, భోగాన్ని, అనుభవాన్ని అందుకోవాలి అంటే ఆ వస్తువు ఏమై ఉండాలి అంటే చేతనమై ఉండాలి. ప్రకృతి చేతనం కాదు కాబట్టి, ప్రకృతి స్వతంత్రము కాదు, చేతనము కాదు, అది ఒక జడ పదార్థం కాబట్టి జడ పదార్థం ఫలితాలను అనుభవించలేదు. బాగా మండేటువంటి కట్టె మండుతుంది, వేడిని తీసుకొస్తుంది, వేడిని పుట్టిస్తుంది, రకరకాల తేడాలతో వేడిని కలిగిస్తుంది.
కానీ వేడిని అనుభవించటం అనేది మాత్రం కట్టెకి చేత కాదు. తీయగా ఉండేటువంటి పంచదారకి కూడా దాని తీపి ఏమిటో తెలుసుకునేందుకు శక్తి లేదు. ఈ వేడిని అనుభవించాలన్నా లేదా ఆ తీపిని అనుభవించాలన్నా ఆ పంచదార కంటే వేరుగా ఒక వ్యక్తి ఉండాలి, లేదా ఆ కట్టె కంటే మండుతున్నటువంటి కట్టె కంటే వేరుగా ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తే అనుభవించాలి. మళ్ళీ ఈ కట్టె తాలూకు వేడి ఉంది, మండే కట్టె తాలూకు వేడి, దీన్ని ఇంకొక రాయి కూడా అనుభవించలేదు, ఇంకొక వస్తువు అనుభవించలేదు. ఆ అనుభవించేటువంటి వ్యక్తి చేతనంగా ఉండాలి. ఆ అనుభవించేటువంటి వ్యక్తిలో చైతన్య శక్తి అనేది పనిచేయాలి అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. దాని ప్రకారమే చూసుకున్నట్లయితే భోక్తృత్వే సుఖ దుఃఖానాం ప్రకృతిం పురుషం ప్రకృతే పరం అని అర్థం చేసుకోవచ్చు అని కపిల రూపంలో ఉండే పరమాత్మ అంటున్నాడు. కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతే పరం అని పరమాత్మ చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశం. ఈ కర్తృత్వం ద్వారానే ఫల భోగం అనేది ఏర్పడుతోంది. చేసిన క్రియలకు ఫలితాలను అనుభవించవలసి రావటం అనేది ఏర్పడుతోంది. కర్తృత్వం భోక్తృత్వం ఈ రెండు ఒకే వస్తువులో ఉన్నాయి అని అనిపిస్తోంది. నేనే కర్తను, ఆ కర్తృత్వానికి నేనే భోక్తను అని అనిపిస్తోంది. అనిపించటంలో కూడా సూక్ష్మంగా చూస్తే గనక కర్తృత్వం అనేది ప్రధానంగా ఈ ప్రకృతి తాలూకు గుణాల ద్వారా తయారవుతోంది. భోక్తృత్వం మాత్రం ప్రకృతి తాలూకు గుణాల కంటే కూడా ఎక్కువగా ఆత్మస్వరూపం తాలూకు చైతన్య శక్తితో తయారవుతోంది అని కనిపెట్టడం అనేది ఇందులో ప్రధానమైన అంశం. అలా కనిపెట్టడానికి వీలుగా దీన్ని చూసుకోవచ్చు అని కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖదుఃఖానాం ప్రకృతిం పురుషం ప్రకృతే పరం అని. దీన్నే భగవద్గీతలో కొంచెం మార్చి చెప్పాడు. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అని మార్చి చూపించాడు. ఆ మార్చి చెప్పిన దాన్నే ప్రస్తుతం ఈ రూపంలో ఈ అంశాన్ని కొత్తగా కనిపెట్టడం కోసం పరమాత్మ చెప్తున్నాడు. చెప్తూ ఈ 5 శ్లోకాలలోనూ జీవుడి మీద ఆవరణ శక్తి పనిచేయటం, ఆవరణ శక్తి పనిచేయటం ద్వారా ఆ ప్రకృతి యొక్క అదుపులోకి జీవుడు వెళ్ళిపోవటం, అదుపులోకి వెళ్ళిన తర్వాత ప్రకృతి తాలూకు పరిణామాలన్నిటినీ తన పరిణామాలుగా తన రూపాలుగా జీవుడు భావించటం, ఆ భావించటంలో భాగంగానే ఆ ప్రకృతి ఏ క్రియలు చేసినా దానికి కర్తను నేనే అని అనుకోవటం, ఆ కర్తృత్వం తాలూకు భోక్తృత్వాన్ని నెత్తిన వేసుకుంటూ ఈ సంసారంలో మునిగి బాధలు పడుతూ ఉండటం, ఈ బంధనాలన్నిటినీ తనంతట తానే తగిలించుకోవటం అనేటువంటివి ఈ జీవుడి యొక్క లక్షణాలుగాను జీవుడి యొక్క విశేషాలుగాను ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి ముందు ఈశ్వరుడు తర్వాత జీవుడు అని వీళ్ళిద్దరి గురించి చెప్పి ఒక్క క్షణం ఆగాడో లేదో వెంటనే దేవహూతి గారు ఓ ప్రశ్న వేసింది. దేవహూతిరివాచ ప్రకృతే పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ బ్రూహి కారణయోరస్య సదసచ్చ యదాత్మకం అని అడిగింది, అనే ప్రశ్న వేసింది. నీ 6 శ్లోకాలలో ఈశ్వరుని గురించి చెప్పినప్పుడు అలాగే జీవుడి గురించి చెప్పినప్పుడు ప్రకృతి అనేదే ప్రధానంగా పాత్రను పోషిస్తోంది. ఈశ్వరుని గురించి చెప్పినప్పుడు ప్రకృతే పరం అని అన్నావు. జీవుడి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ప్రకృతి తాలూకు అదుపులో ఉన్నవాడు అని చెప్పావు. కాబట్టి ఈ ప్రకృతి అనే దాని గురించి నేను తెలుసుకోవాలి. ప్రకృతే అలాగే ఈ ప్రకృతిలో భాగంగా ఉండేటువంటి గుణాలను ఎలాగూ అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ప్రకృతికి లోబడి ఉండేటువంటి జీవులు ఎలా, లేదా ప్రకృతితో సంబంధం లేని ప్రకృతినే తన అదుపులో ఉంచుకున్నటువంటి ఈశ్వరుడు ఎలా అనే విషయాన్ని తెలుసుకోవాలి. పురుషస్యాపి ఈ రెండిటి లక్షణాలను నాకు చెప్పవలసింది. ప్రకృతే పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ, ఓ పురుషుల్లో ఉత్తముడైనటువంటి ఓ కపిల బ్రూహి చెప్పు. వాస్తవానికి ప్రకృతి ఒక్కటే
దీనికి ఈ సృష్టికి కారణంగా కనిపిస్తోంది కానీ ప్రకృతి ఒక్కటే ఈ సృష్టిని చేయలేదు. అది జడ పదార్థం కాబట్టి దాని వెనకాల ఒక చేతనుడు ఉండాలి. అగ్గిపెట్టే ఉంది, కట్టే ఉంది, కెరోసిన్ లాంటి మండే పదార్థాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వెలిగించే వాళ్ళు లేకపోతే మంట అనేది పుట్టదు. కాబట్టి ఎంత మంట పుట్టాలన్నా, ఎంత పని జరగాలన్నా దాని వెనకాల చేతనుడైనటువంటి ఒక వ్యక్తి ఉండి తీరాలి. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసే ఈ సృష్టికి కారణమవుతున్నారు అని తెలిసిపోతోంది. కాబట్టి కారణయోరస్య, ప్రకృతి పురుషులు ఇద్దరు కలిస్తే కారణమవుతున్నారు కదా, ఆ కారణాలను గురించి మాకు చెప్పవలసింది. సదసత్య యదాత్మకం, సూక్ష్మం స్థూలం అనే రెండు విధాల్లో ఉండేటువంటి ఈ సృష్టి మొత్తం ఈ ప్రకృతి పురుష రూపంలోనూ, ప్రధానంగా ప్రకృతి రూపంలోనూ ఉంది కదా. సర్వము ఆ ప్రకృతిలోనే కలిసిపోతే పురుషుడు కూడా విడిగా ఉండే మాట అయితే వీళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కదా, అందుకని బ్రూహి చెప్పవలసింది అని అడుగుతోంది. ప్రకృతే పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ బ్రూహి కారణయోరస్య సదసత్య యదాత్మకం అనే ఈ శ్లోకంలో. దానికి పరమాత్మ తప్పనిసరిగా సమాధానం చెప్తాను అని శ్రీ భగవానువాచ సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఏం లేదు, యత్తత్ త్రిగుణం అవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహు అవిశేషం విశేషవత్ అని ప్రకృతి లక్షణం చెప్పుకోవచ్చమ్మా అని చెప్తున్నాడు. ప్రకృతిని గురించి అడిగావు, ప్రకృతిని గురించి అడిగితే సింపుల్గా చెప్పేయచ్చు, ప్రధానం ప్రకృతిం ప్రాహు అని చెప్పేయచ్చు. ప్రకృతి అంటే ఏంటి అంటే ప్రధానం అని చెప్పచ్చు. దీని పేరే మరొక పేరే ప్రధానం అని చెప్పచ్చు. చెప్పేవాళ్ళకి సింపుల్గా ఉంటుంది కానీ వినేవాళ్ళకి సింపుల్గా ఉండదు. నీళ్ళంటే ఏంటో తెలియక నీళ్ళంటే ఏంటండి అంటే జలం, సలిలం, కమలం అనే పేర్లు వేరే పేర్లు చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రధానం ప్రకృతిం ప్రాహు కంటే కొంచెం ఎక్స్టెండ్ చేయవలసి ఉంది. అందుకని అవిశేషం అని చెప్పచ్చు. అవిశేషం దాన్ని ఇదమిత్తంగా తేల్చి చెప్పటం అనేది ఎవరి వల్ల కాదు. అవిశేషం ఇది ఇలాగే ఉంటుంది అని కళ్ళతో చూడగలిగినంత సింపుల్గా ఎవరు చెప్పలేరు. అవిశేషం దాన్ని కనిపెట్టవలసిందే కానీ దాన్ని చూపించడం అనేది అయ్యే పని కాదు. అవిశేషం అయితే చూపించే ఛాన్స్ లేదు అంటే దాంతో మనకేం పని అని అనుకోవటానికి కూడా వీల్లేదు. విశేషవత్ దానిలోనే ఎన్నెన్నో విశేషాలు దాగి ఉన్నాయి. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి కార్యము ఇందులోనే దాగి ఉంది. అవిశేషం తాను బయటపడదు, విశేషవత్ తన పనిని మాత్రం, తన కార్యాన్ని మాత్రం బయటపెట్టి చూపిస్తుంది అనేది ఈ ప్రకృతి తాలూకు లక్షణంగా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు అని పరమాత్మ ప్రధానం ప్రకృతిం ప్రాహు అవిశేషం విశేషవత్ అని చెప్తున్నాడు. అయితే ఈ లక్షణం ఏమైనా ఆత్మస్వరూపానికి అంటుతుందా? అవిశేషం తనంతట తాను బయటపడదు, ఎందుకంటే స్వప్రకాశం కాబట్టి ఎవరు దాన్ని చూపించలేరు కాబట్టి అవిశేషం. విశేషవత్ ఎన్నెన్నో విశేషాలను తనలో దాచుకుని ఉంది అని ఆత్మస్వరూపానికి ఈ లక్షణాన్ని అంటించేసేయచ్చా అంటే అంటించడం కుదరదు. ఎందుకంటే మనం చెప్పుకున్నది యత్తత్ త్రిగుణం, 3 గుణాలతో కలిసి ఉన్నటువంటి రూపం అని చెప్పుకుంటున్నాము. 3 గుణాలతో కలిసిన అవిశేషం విశేషవత్ కాబట్టి ఈ 3 గుణాలతో కలిసినటువంటి రూపాన్నే అర్థం చేసుకోవాలి కానీ ప్రకృతే పరం, ప్రకృతి కంటే వేరుగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని ఇందులో కలుపుకోకూడదు. అలాగే అవ్యక్తం, ఇది వ్యక్తం ఏ ఇంద్రియానికి తెలియదు అని కూడా చెప్తున్నాం కాబట్టి దీన్ని దాని తాలూకు మనకు కనిపించేటువంటి కార్యాల రూపంలో కూడా అర్థం చేసుకోకూడదు. యత్తత్ త్రిగుణం అవ్యక్తం, ఇది నిత్యం నిరంతరం పారుతూనే ఉంటుంది, నిరంతరం దీని తాలూకు ప్రభావాలు కనిపిస్తూనే ఉంటాయి అనేది కూడా ఇందులో ఉండేటువంటి విశేషం. అలాగే సదసదాత్మకం, ఇది సూక్ష్మ రూపంలోనూ ఉంటుంది, స్థూల రూపంలోనూ ఉంటుంది, కనిపించే వస్తువుల రూపంలోనూ ఉంటుంది, కనిపించని వస్తువుల రూపంలోనూ ఉంటుంది, 2 రకాలుగానూ ఉంటుంది. సదసదాత్మకంగా ఈ రూపం ఉంటుంది
అని కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది 3 గుణాల సమాహారం. 3 గుణాల సమాహారంలో ఉన్నా సరే ఏ ఇంద్రియానికి ఇది తెలియదు, నిత్యం పారుతూనే ఉంటుంది, కొత్త కొత్త రూపాలతో తనను తాను ప్రజెంట్ చేసుకుంటూనే ఉంటుంది. సదసదాత్మకం స్థూల సూక్ష్మ రూపాల్లో ఉంటూ ఉంటుంది. ఇలాంటి ఈ ప్రకృతిని ప్రధానం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రధానాన్ని యొక్క లక్షణాన్ని ఇదమిత్తంగా చెప్పమంటే ఎవరూ చెప్పలేరు. అవిశేషం, కానీ అందులోనే మొత్తం ప్రపంచమంతా దాగి ఉంది. విశేషవత్ అని చెప్పుకోవలసి వస్తుంది అని పరమాత్మ యత్తత్ త్రిగుణం అవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహు అవిశేషం విశేషవత్ అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ విశేషవత్ అనేది ఎలా అవుతుంది, ఎన్ని విశేషాలున్నాయి అనే విషయాన్ని క్రమంగా ఈ అధ్యాయంలో పై శ్లోకాల్లో పరమాత్మ నిరూపణ చేసుకుంటూ వస్తున్నాడు. పంచభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా ఏకచతుర్వింశతికం గణం ప్రాధానికం విదుహు అని మొదలుపెట్టి పై శ్లోకాల్లో అవన్నీ చేస్తున్నాడు. మనకు ఉండే జనరల్ రూల్ ప్రకారం ఎప్పుడైతే కొంచెం సబ్జెక్ట్ టఫ్గా ఉంటుందో అప్పుడు ఎక్కువసేపు చెప్పుకోకూడదు. కథల్లాంటి మామూలు సింపుల్గా వెళ్ళిపోయేవైతే ఎంతసేపు చెప్పుకున్నా పర్వాలేదు అనే రూల్ ప్రకారం ఆ రూల్ని పాటిస్తూ మనం ఇప్పటికైతే ఆపుకుందాము. పరమాత్మ చెప్పిన మాటల్లో ప్రధానమైనటువంటి విషయాలను మాత్రం గట్టిగా పట్టుకుందాము. అది జీవుడు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ప్రారంభమైనటువంటి జీవుడు ఎక్కడి దాకా తనను తెచ్చుకున్నాడు అనే విషయాన్ని పట్టుకుందాం. ఆవరణ శక్తితో ప్రారంభమైనటువంటి జీవుడు క్రమంగా ఆ ప్రకృతి తాలూకు గుణాలన్నీ కలుపుకుంటూ వాటి తాలూకు కర్తృత్వాలను క్రియలను అన్నిటినీ నెత్తినేసుకుంటూ వాటి తాలూకు ఫలితాలను అనుభవిస్తూ తనకు లేని సంసారాన్ని, తనకు లేని బంధనాలను తానే కొని తెచ్చుకుంటున్నాడు అని మనం ప్రధానంగా అర్థం చేసుకుందాం. ఈ తనకు లేని బంధనాలను తొలగించుకోవాలి అంటే, తనంతట తాను నెత్తిన పెట్టుకున్నటువంటి ఈ బంధనాలను తొలగించుకోవాలి అంటే తనకున్నటువంటి ఆ ఆవరణ శక్తిని తొలగించుకోవాలి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుందాం. ఆ ఆవరణ శక్తిని తొలగించడానికి పరమాత్మ చేసేటువంటి ప్రయత్నాన్ని మనం కూడా సఫలం చేసుకునేందుకు కావలసిన ప్రయత్నం చేసుకుందాం. మన తాలూకు ఆవరణ శక్తి తొలగిపోయేంత వరకు ఉపదేశం చేస్తూ ఉండమని, అలాగే ఆ ఉపదేశం మనకు ఎక్కిలా చూడమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక మీద పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. క్రమమున త్రిగుణమున వ్యక్రము నిత్యము సదసదాత్మకము మరియు ప్రధానముగననగా ప్రకృతి విశేషములదియు విశిష్టమనిరి సద్విదులెలమిన్ అని ప్రాజ్ఞులు అందించినటువంటి సాక్షాత్తు శుకముఖము నుండి ఆవిర్భవించినటువంటి శ్రీమద్ భాగవతాంతర్గత ప్రధానమైనటువంటి కపిల దేవహూతి సంవాద విశేషాంశాలని ఆచార్యముఖంగా వినేటువంటి భాగ్యాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మ మనకు నిరంతరం నాదనీరాజన వేదికగా అందిస్తూ ఉన్నాడు. ఇటువంటి భాగ్యం నిరంతరం మనకి ప్రసాదించమని భక్తితో వేడుకుంటూ ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 26వ అధ్యాయం మొదటి నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షడ్వింశోऽధ్యాయః శ్రీభగవానువాచ అథ తే సంప్రవక్ష్యామి తత్వానాం లక్షణం పృథక్ యద్విదిత్వా విముచ్యేత పురుషః ప్రాకృతైర్గుణైః జ్ఞానం నిశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనం యదాహర్వర్ణయేతత్
ప్రకృతే యదాహుర్వర్ణయేతత్తే హృదయగ్రంథిభేదనం హృదయగ్రంథిభేదనం అనాదిరాత్మా పురుషో అనాదిరాత్మా పురుషో నిర్గుణః ప్రకృతేః పరః నిర్గుణః ప్రకృతేః పరః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతిః ప్రత్యగ్ధామా స్వయం జ్యోతిః విశ్వం యేన సమన్వితం విశ్వం యేన సమన్వితం స ఏష ప్రకృతిం సూక్ష్మాం స ఏష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః దైవీం గుణమయీం విభుః యదృచ్ఛయైవోపగతాం యదృచ్ఛయైవోపగతాం అభ్యపద్యత లీలయా అభ్యపద్యత లీలయా గుణైర్విచిత్రా సృజతీం గుణైర్విచిత్రా సృజతీం స్వరూపాః ప్రకృతిం ప్రజాః స్వరూపాః ప్రకృతిం ప్రజాః విలోక్య ముముహే సద్యః విలోక్య ముముహే సద్యః స ఇహ జ్ఞానగూహయా స ఇహ జ్ఞానగూహయా ఏవం పరాభిధ్యానేన ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్ కర్తృత్వం ప్రకృతేః పుమాన్ కర్మసు క్రియమాణేషు కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే గుణైరాత్మని మన్యతే తదస్య సంసృతిర్బంధః తదస్య సంసృతిర్బంధః పారతంత్ర్యం చ తత్కృతం పారతంత్ర్యం చ తత్కృతం భవత్యకర్తురీశస్య భవత్యకర్తురీశస్య సాక్షిణో నివృతాత్మనః సాక్షిణో నిరుతాత్మనః కార్యకారణకర్తృత్వే కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖ దుఃఖానాం భోక్తృత్వే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతేః పరం పురుషం ప్రకృతేః పరం దేవహూతిరువాచ దేవహూతిరువాచ ప్రకృతేః పురుషస్యాపి ప్రకృతేః పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ లక్షణం పురుషోత్తమ బ్రూహి కారణయోరస్య బ్రూహి కారణయోరస్య సదసచ్చ యదాత్మకం సదసచ్చ యదాత్మకం శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ యత్తత్త్రిగుణమవ్యక్తం యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహుః ప్రధానం ప్రకృతిం ప్రాహుః అవిశేషం విశేషవత్ అవిశేషం విశేషవత్ పంచభిః పంచభిర్బ్రహ్మా పంచభిః పంచభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా చతుర్భిర్దశభిస్తథా ఏతచ్చతుర్వింశతికం ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః గణం ప్రాధానికం విదుః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయా తృతీయస్కంధే తృతీయస్కంధే షడ్వింశాధ్యాయే షడ్వింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.